కృష్ణనామమునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, సహచరులారా, విశ్వాసులారా, అంతోని వారి యొక్క భక్తులారా, అంతోని వారి యొక్క దర్శన మహోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి నవదిన ప్రార్థన నాడు 7వ రోజు అదేవిధంగా పండుగకు ముందుగానే క్రిందిన ప్రార్థన మనం నిర్వహించుకున్నాము. దానికి మొట్టమొదటి రోజు జంతాభిషేకం చేసి మనం కొరకు నుంచి ప్రార్థన చేయడానికి, దైవ సందేశం ఇవ్వడానికి ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి ఫాదర్ గారు ఫాదర్ సుధాకర్ గారు, కేడిఎస్ డైరెక్టర్, మనందరూ కూడా చాలా సుపరిచితులు. ఇప్పుడే కూడా ముందుకు వచ్చి మనకు సహాయం చేస్తూనే ఉంటారు. అదేవిధంగా నేను అడిగిన వెంటనే సంతోషంతో అంగీకరించి ఈరోజు మన ముందుకు వచ్చి ఈ దివ్య పూజ నిర్వహించడానికి సిద్ధంగా ఉంటున్నాను. ఇక్కడ చేయబడినటువంటి మా తరఫున అందరి తరఫున పాదగారు సత్వం స్వాగతం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనములో, నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు అని వింటున్నటువంటి ఒక వచనాలు క్రీస్తు ప్రభువు దేవునితో ఉండటం, దేవుడు ఆ క్రీస్తు ప్రభువుతో ఉండటం మనం చూస్తున్నాం. ఈ యొక్క దర్శన మహోత్సవ పండుగ కూడా పునీత అంతోని వారు తన దివ్య దర్శనము ద్వారా మనతో ఉండటకు, మనతో వాసము చేయుటకు, మనలను ప్రేమించుటకు, నడిపించుటకు, మన చెంతనే ఉన్నటువంటి ఈ పునీత అంతోని వారి యొక్క దీవెనలను ఎప్పుడు కూడా పొందుతూ ఆయన అడుగు జాడలలో జీవించడానికి ప్రయాసపడాలి. మరి ఈరోజు మొదటి రోజు దిగువ రోజున జెండా పతాక ఆవిష్కరణను చెలుపుకొని దివ్య పూజావళిలో పాల్గొనబోవడం, తన ప్రార్థన సహాయం ద్వారా రాత్రింబవళ్ళు ప్రార్థన చేసినటువంటి గొప్ప వ్యక్తి, ప్రార్థనే తనకు ఒక ఆయుధముగా మలుచుకున్నటువంటి వ్యక్తి, ప్రార్థనలోనే తన యొక్క జీవితాంతము కూడా గడిపినటువంటి వ్యక్తి, స్వార్థలోనే తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి వ్యక్తి, ఎంతో మందిని ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి వ్యక్తి. అందరితో పాటుగా మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించాలని ప్రార్థన చేస్తూ ఆ ప్రభువుకు విరుద్ధముగా చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ఆ దైవగల దేవునికి మన యొక్క దోషములను సమర్పించుకుంటాం. చిన్నవాడిగా
सर्वशक्ति कलवलित सर्वेश्वर అవధులేని కరుణ వలన పునీత పరివారకులకు కూడా అతని క్రీస్తు వారి సంపదను కూర్చిన శుభవార్తను జనులకు బోధించెను. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము నిన్ను కూర్చిన జ్ఞానమును అధికముగా పొందుదుముగా. మేము పుణ్యకార్యములందు నిమగ్నమై సత్ఫలితమును సిద్ధించు నీ సన్నిధిలో విశ్వాస పాత్రముగా జీవించినట్లు కృప చూపుము.
నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు మంచి చెడ్డలను తెలుసుకొని దేవుని వలె అద్భుతులని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పాను. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటిలో జిత్తుల మారింది సర్పము. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పానట, నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమ ఉన్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినతో మేము చనిపోవదము అని జవాబు చెప్పాను. అంతటా సర్పము, ఆ మాట నిజం కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అడుగునని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పాను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడేను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుంటుందో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఇరవై 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించి, కానీ కొందరు సందేహించి యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం పొందుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టికర్త. ఒక సృష్టికర్తగా సకల జీవరాశులను సృష్టించాడు. భూమి పైన ఉన్నటువంటి ప్రతి దానిని, నీటిలో ఉన్నటువంటి ప్రతి దానిని, ఆకాశ పక్షులను అన్నిటినీ కూడా ఆయన సృష్టించుకున్నాడు. ఇదే కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, భూమియు దాని మీద ఉన్న సమస్త వస్తువులను ప్రభువే, ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులను ప్రభువునకు చెందినవే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువుకు చెందినటువంటిదే అని మనం ఇక్కడ వింటున్నాం. అయితే ఆయన సృష్టించినటువంటి, ఆయనకు చెందినవి కానీ అన్నీ కూడా మనకు వసుకుతూ ఉన్నాడు. ఆ సర్వాధికారము మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రకృతి గురించి ఆలోచన చేస్తే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ప్రకృతి మానవుడికి అన్నీ కూడా ఫ్రీగా వసుకుతూ ఉంది. ఉదాహరణకు పండ్లు ఉన్నటువంటి చెట్టు తన పండు తాను తినదు అని మనం వింటాం. కాసినటువంటి ప్రతి కాయ అది పరుల కోసమే అంట. నదులలో ఉన్నటువంటి నీళ్లు తనకు తాను తన నీళ్లు తాగవు అని మనం మాట్లాడుకుంటాం. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ నీరంతా కూడా పరుల కోసమే అని మనము ఈ 2 మాటలలోనే సింపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. అని అంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా, ఈ ప్రకృతి మనందరికీ కూడా ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఒక ప్రకృతి విధంగా ఇస్తే, ఒక చెట్టు మనకి ఇస్తే, ఒక నీరు, ఒక నదులు ఈ విధంగా ఫ్రీగా ఇస్తే, దానికంటే భిన్నగా, దానికంటే గొప్పగా దేవుడు
పునీత అంతోని వారిని ఒక గొప్ప వరముగా, ఒక పెద్ద గిఫ్ట్గా ప్రభు మనందరికీ కూడా ప్రసాదించి ఉన్నాడు. రెండవదిగా చూస్తే దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ మనమందరమే. ఒక కుటుంబము ఒక గిఫ్ట్, తల్లిదండ్రులు ఒక వరమే, అన్న చెల్లెళ్ళు ఒక వరమే, అక్క చెల్లెళ్ళు ఒక వరమే, బంధుమిత్రులు ఒక వరమే. ఇంకను కుటుంబాన్ని దాటి బయటకు వెళితే నా అని అనుకుంటే అందరూ కూడా నా వాళ్ళే. అవునా కదా? నా అని అనుకుంటే నా వాళ్ళు అని అనుకుంటే అందరూ నా వాళ్ళే. అంటే నీ కుటుంబమే కాదు, బయట ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నీ వాళ్ళే. అంటే దేవుడు ఆ విధముగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ నా వాళ్ళే. ఈ యొక్క రివర్స్, ఆ చెట్లు, ఫలించేటటువంటి చెట్లు, ఆ ప్రకృతి అంతా కూడా నా కోసం కాదు, నా వాళ్ళ కోసం, నా చెంతకు వచ్చేటటువంటి వాళ్ళ కోసం, నా దగ్గరకు వచ్చి అడిగేటటువంటి వాళ్ళ కోసం అన్నీ కూడా నేను ఫ్రీగా ఇవ్వగలుగుతా ఉన్నాను అని అవి ఏవైతే చెబుతూ ఉన్నారో దేవుడు కూడా అందరినీ కూడా ఫ్రీగా హ్యాపీగా ఇచ్చివేశాడు. కానీ మానవులో ఉన్నటువంటి ఆలోచనలు, సమస్యలు, వచ్చేటటువంటి పాపం ఏమిటి అని అంటే అందరూ ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ కూడా నాకంటూ ఎవరు లేరు. ఆ ఫీలింగ్ తప్పకుండా అందరికీ ఉంది. నాకంటూ ఏమీ లేదు అన్నటువంటి ఫీలింగ్ అందరికీ కూడా ఉంది. అందుకే చెప్తా ఉంటారు, అది ఏదో సినిమాలో కూడా, జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం ఉన్నారు. అందరూ ఉన్నారు. అమ్మా నాన్నలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు. అందరూ ఉన్నా కూడా నాది ఒంటరి బ్రతుకు, ఏకాకి జీవితం అని చెప్పుకోవటం, నేను ఒక పేదవాడిని అని చెప్పుకోవటం, నేను ఒక రోగిని అని చెప్పుకోవటం, నా తోడు ఎవరు వినరు అని చెప్పుకోవటం, నా తోడు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి అని గోరున ఏడవటం, నాకు తోడు ఎవరు రారు అని బాధపడటం, నన్ను ఎవరు ప్రేమించరు అని బాధపడటం, నాకంటూ ఎవరు సహాయం చెయ్యరు అని ఆలోచించటం, నాకు అందం లేదు, తెలివి లేదు, నేను మాట్లాడటం తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అందరూ నన్ను తిడతారు, కొడతారు, చీ అంటారు, చీదరించుకుంటారు, పో అంటారు, బొమ్మని పొగపడతారు, తన్నుతారు, తల్లి వేస్తారు. అంటే నేను చెప్పినటువంటి కొన్ని మాటలు చూస్తే వ్యక్తులు ఎవరైతే ఇలాంటి కోవలో ఉంటున్నారో, నాకంటూ ఎవరు లేరు అన్నటువంటి ఫీలింగ్తో ఉంటూ ఉన్నారో, అంతోని వారి యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులకు లోనయ్యారు. అలాంటి పరిస్థితులకు లోనైనటువంటి ప్రతిసారి కూడా ఆయన ఏం చేశారు అన్నది కూడా మనందరికీ కూడా తెలుస్తుంది. అందుకే ఒక పాట చాలా చక్కగా, నేను ఉదయం ఏమి చెప్పాలి అని ఆలోచించేటప్పుడు నాకు తట్టినటువంటి ఒక పాట ఏమిటి అని మీకు అందరికీ కూడా నేను వినిపిస్తాను. ఈ పాటలో చెప్తున్నటువంటి అంశము, దాని యొక్క మీనింగ్, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, అందరూ ఉన్నారు కానీ ఒంటరి బ్రతుకులు. తర్వాత వచనంలో చూస్తే, నేను మాత్రమే నమ్ముకొని నేను బ్రతుకుచుంటిని అన్నాడు. ఇది పునీత అందరూ వారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ, ఆ
ప్రభువును వెతుక్కుంటూ, ఆ ప్రభువు కొరకు పరిగెత్తుకుంటూ, ఆ ప్రభువును మాత్రమే చూస్తూ, ఆయనను మాత్రమే నమ్ముకొని జీవించి ఉన్నారు. అందుకే ఆయన యొక్క జీవితం అందరికీ కూడా చెప్తూ ఉంది, భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో చదువుకున్నటువంటి సువిశేషంలో చెప్తూ ఉంది, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను, అనాథగా నిన్ను విడిచిపెట్టను, లోకాంత్యం వరకు సర్వదా నీతో ఉంటాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువు ఈ విధముగా అనేకమైనటువంటి వాక్యాలతో మనందరినీ కూడా బలపరుస్తూ ఉన్నారు. నువ్వు ఒంటరి వాడు కాదు, నేను ఎల్లకాలం కూడా నీకు తోడుగా ఉన్నాను, నీకు నీడగా ఉన్నాను అని చెబుతూ ఉన్నాను. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను అని ఆ బలమైనటువంటి మాటలే పునీత అంతోని వారిని జీవితాంతం వరకు కూడా నడిపించారు. తను నడిపించినటువంటి ఆత్మనే మనందరినీ కూడా నడిపించడానికి ఎల్లకాలం కూడా సిద్ధముగా ఉంది. తర్వాత కూడా ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవునేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవునేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఈ రెండు లైన్లు చూస్తే భయముతో బాధతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చేటటువంటి అభయం, నువ్వు నా బిడ్డవే, నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. నీ కష్టాలలో, నీ సమస్యలలో, నీ బాధలలో నువ్వు ఏడుస్తూ ఉన్నావా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా అన్ని పాపవే అని ఒక చక్కని మాట ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువు సకల జీవరాశుల ద్వారా దేవుడు మనలో ఉన్నాడు అన్నది రూఢీపరుస్తూ ఉన్నాడు. పునీత అంతోని వారి యొక్క జీవితంలో కొన్ని సన్నివేశాలను చూస్తే, ఆయనను ప్రసంగాలకు ప్రారంభం కాకముందు, ఆ దివ్య బోధన ప్రారంభం కాకముందు వంటగదిలో ఉన్నప్పుడు, నీకు ఇదే పరిమితము, నీకు వేరేది చేత కాదు అని నిరుత్సాహపరిచినప్పటికీ కూడా తను చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో, చేసేటటువంటి ఆ భోజనం ద్వారా ఎంతో మందికి, తనతో పాటు ఉన్నటువంటి గురువులకు, తనతో పాటు ఉన్నటువంటి బ్రదర్లకు, తనతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మంచి భోజనాన్ని వండించి వారి యొక్క ఆనందాన్ని రెట్టింపుగా తనలో చూసుకునేటటువంటి వ్యక్తి అని నిరుత్సాహపరిచిన, అది చిన్న పని అయినా ఆమోషిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో మందికి తృప్తికరమైనటువంటి భోజనాన్ని పంచిపెట్టేటటువంటి వ్యక్తి అంట. భోజనం చేసినటువంటి తర్వాత ఇంత అద్భుతంగా నువ్వు చేయగలుగుతున్నావా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, ఎంత తృప్తికరమైనటువంటి భోజనం వండి పెడుతూ ఉన్నావు అని చెప్పినటువంటి వాళ్ళు ఎంతో మంది అంట. ప్రసంగాలు రాదు అని అవహేళన చేసినటువంటి వాళ్ళే ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆశ్చర్యపోయేటటువంటి విధముగా తన యొక్క ప్రసంగాలు ఆరంభించారు. చేత కాదు అన్నటువంటి వాళ్ళే అలాంటి వారికే దైవ వాక్యాన్ని బోధించి, ఈయనలో ఇంత గొప్ప అద్భుత శక్తి ఉందా, ఇంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలడా అని ఆశ్చర్యపోయేటటువంటి విధంగా వాక్యాన్ని బోధించారు. ఆయన ప్రసంగాలు ఎవరు వినరు అని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ ఎగతాళి చేసేటటువంటి వాళ్ళకు ఒక మంచి సమాధానముగా చేపల దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించడం, ఎంతసేపు చెప్పినా వాక్యం ఎంతసేపు బోధించినప్పటికీ కూడా ఆ బోధన అయిపోయేంత వరకు కూడా ఆ నీటిలో ఉన్నటువంటి చేపలు పైకి వచ్చినవి మళ్ళీ నీటిలో
చాలా మంది ఉన్నారు అని అంటారు. వారందరికీ కూడా సమాధానముగా ఆకలితో ఉన్నటువంటి ఆ గాడిదను తీసుకొని వచ్చి దివ్య సప్రసాదం ముందు మోకరించి ఆ గాడిద సహితం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొకలో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సేవలు చేస్తుంటే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అని. తను ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బద్దలైనప్పుడు కూడా భయపడటం లేదు అని. ప్రార్థన ద్వారా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు ఆయన కొనసాగించడం చూస్తే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు అని. ఆయన ఒంటరి వాడు కాదు అని చెప్పడానికి ఎంతో మంది చెప్పారు. ఒంటరిగా ఉంటున్నాడు అని, ఒంటరి వాడు కాదు అని చెప్పడానికి పారవేసి తన చెంతకు వచ్చి ఆడుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి ఆ దేవుడే అంతని వారు ఉండగా, ఒంటరిగా ఉండగా తనతో పాటు ప్రతిసారి కూడా వచ్చి ఆడుకుంటున్నటువంటి వ్యక్తి. ఆ బాలయేసు తన యొక్క దివ్య హస్తాలతో ఎత్తుకునేటటువంటి అదృష్టం కలిగినటువంటి వ్యక్తిగా పునీత అంతోని వారిని మనము అంటే ఇక్కడ చూస్తే కష్టాలు, ఆదలు, సమస్యలు వచ్చాయి అని అంతోని వారు భయపడలేదు, కృంగిపోలేదు. ఆ పాటలో మనం విన్నటువంటి విధంగా నిన్ను నమ్ముకుని నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగించాను, నీ మాట ప్రకారమే నా యొక్క జీవితాన్ని నేను కొనసాగించాను అన్న ఆ జీవితాన్ని అద్భుత రీతిగా ఎవరైతే నో అన్నారో వాళ్ళే ఎస్ అని చెప్పడం, ఎవరైతే చాలా కాదు అని అన్నారో వాళ్ళే ఆశ్చర్యపోతూ ఈయన గొప్ప వ్యక్తి అని వారి నోటి ద్వారానే చెప్పగలిగి చేయగలిగినటువంటి వ్యక్తి పునీత అంతోని వారు. మరి ఈ విధంగా చూస్తే ఈ యొక్క పండుగ, ఈ యొక్క దివ్య దర్శనం ద్వారా ఆ ప్రభువు ఏ విధంగా మనతో ఉండకు వచ్చాడో పునీత అంతోని వారు కూడా మనతో ఉండకు వస్తున్నారు. మనతో వాసము చేయుటకు అంతోని వారు వచ్చి ఉన్నారు అని మనమందరం కూడా బలంగా నమ్మాలి. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు దిస్ ప్యారిష్. ఈ యొక్క విచారణకు ఎంతో గొప్ప వరముగా భావించుకోవాలి. ఈ నేత్రాసనానికి ఎంతో గొప్ప వరముగా భావించుకోవాలి అంటే ఆ ప్రభు యొక్క ఉన్నటువంటి మనం చూడండి, ప్రభు నన్ను అని ప్రాధేయపడుతూ ఉండగా, నా ప్రార్థన ఆలకించండి ప్రభు అని ప్రాధేయపడుచుకుండగా పునీత అంతోని వారిని పంపించి మనందరి వైపు ఆయన చూస్తూ మనందరి యొక్క ప్రార్థనలను అంతోని వారు వింటూ ఉన్నారు. మనలను, మన యొక్క ప్రార్థనలను యేసు ప్రభు చెంతకి తీసుకొని వెళుతూ తన యొక్క దీవెనలను సమృద్ధిగా మళ్ళీ మన చెంతకు తీసుకొని వచ్చేటటువంటి ఒక మధ్య వ్యక్తిగా పునీత అంతోని వారు ఉండగలుగుతున్నారు. ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా, ఆయన యొక్క ప్రార్థన జీవితం ద్వారా చేయగలుగుతున్నారు అని అంటే ఆయన జీవించినటువంటి ఒక గొప్ప జీవితం. అదే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనంలో చెప్తుంది, ప్రభువు నిబంధనలను, ప్రభు ఆజ్ఞలను పాటించు వారిని ఆయన ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించేటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను అంతోని వారు పాటించారు. దేవుని యొక్క నిబంధనలు అన్ని కూడా పాటించారు కాబట్టి ఆయన ప్రేమించాడు. నమ్మదగినటువంటి తనముతో ఆయన నడిపించాడు. సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, అయినప్పటికీ కూడా నమ్మదగినటువంటి తనముతో ఆయనను నడిపించారు. ఇప్పుడు అంతోని వారు కూడా చేస్తున్నది అదే నమ్మదగినటువంటి తనముతో మనమందరూ కూడా ప్రభు వైపు నడిపిస్తూ ఉండాలి, నడిపింపబడాలి. ఆధ్యాత్మికంగా మనందరం కూడా ఆయన చెంతకు రాగలగాలి. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని మన యొక్క జీవితముల ద్వారా ప్రజలందరికీ కూడా బోధించగలగాలి. ఈ విధముగా ఈ సువిశేష పఠనంలో ఏదైతే విన్నామో, నేను ప్రపంచమంతటా కూడా మిమ్మల్ని పంపుతున్నాను, సువార్తను బోధించండి అని ఏ ఆజ్ఞనైతే అంతోని వారు పాటించారో అదే ఆజ్ఞను మనము కూడా పాటిస్తూ ప్రజలందరికీ కూడా ఆ పవిత్రమైనటువంటి శుభవార్తను ప్రకటిస్తూ దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క
మనుషులుగా వీరిని కూడా మరచేటటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంటుంది. ఆ విధముగా అంతోని వారిని దీవించినటువంటి దేవుడు మనందరినీ కూడా దీవించాలి అని, మన కుటుంబాలను దీవించాలని, ఈ యొక్క విచారణ దీవించాలి అని, పండుగకు రాబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని దివ్య పూజ పనిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అర్పణయిదిగో ఓ అమరుడైసా తెచ్చావయ్యా అర్పిత హృదయం కైకొలువేగా చిరుచిట్టిగానుగా ఉన్నది ఎంత నీ కరుణామణి కాదా. అర్పణయిదిగో ఓ అమరుడైసా తెచ్చావయ్యా కైకొలువేగా చిరుచిట్టిగానుగా ఉన్నది ఎంత నీ కరుణామణి కాదా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారముగా ప్రార్థించుము. ఓ ప్రభువా, పునీత ఆత్మల వారి సంస్మరణ నాడు కొనియాడచ్చు మేము నీకు సమర్పించి ఈ అర్పణలపై స్వర్గము నుండి నీ ఆశీస్సులను కురిపించమని ప్రార్థించుచున్నాము. ఈ దివ్య బలిలో పాల్గొని మేము దోషము లేని వారమై స్వర్గపు ఆహారముతో సంపూర్ణము అర్థముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట
నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసుకు పునీత అంతుల వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎన్ననగా పావన పితాని వెనుకముగా పవిత్రుడకు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా ప్రభువా
ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంలో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంలో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కరుగ తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల దించేయుడని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా అతడు నీకు నిత్యాత్మముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యంగా పవిత్ర దేవమాదైన మరియ మాతతోను ధన్యులైనని అపోస్తలులతోను వేద సాక్షులతోను అవిగా తెరెసమ్మగారితోను మా పాలుగా పునీతుడైన పునద అంతోని వారితోను సకల పునీతులతో వారు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులు చేయు. ఏదైనా విజ్ఞాపన ప్రార్థన నిలవది సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ఈనాడు పుణ్యాక్షకుడుగా దివ్య పూజ జరిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సుధారాన్ని దీవించమని, ఆయన ఆరోగ్యం దయచేయమని, ఆయన ఉద్దేశాలన్నిటి కూడా నెరవేరాలని ప్రార్థన చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు దివ్య పూజ ఉంచుకుని ప్రార్థన చేసిన భక్తుల భాగస్వామ్యం చేసిన వారు దీవించి వారి ఉద్దేశాలు నెరవేరాలని, పిల్లల మంచి భవిష్యత్తు దయచేయమని, సిస్టర్ మమ్మల్ని దీవించమని, దేవుని వారి కుటుంబం చెల్లిపోయినటువంటి భక్తుల రాయప్ప ఎలిజబెత్ వారి మనము విశ్రాంతి దయచేయాలని ప్రార్థన చేసుకుంటున్నాము. ఆ విధంగా ఈరోజు మీకు నిరాకరించుకుని ప్రార్థన చేసుకుంటున్నాము. అందరూ దీవించి మంచి ఆయురాలు దయచేయండి. వారందరి కుటుంబంలో శాంతి సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా నిరాకరించుకుని ప్రార్థన చేసిన సెయింట్ డాన్స్ స్కూల్ సంబంధించిన పదార్థాలు వారందరినీ మీకు సమర్పిస్తూ వారందరిలో నుంచి ఆరోగ్యాలు అదేవిధంగా వారి పబ్లిక్ ఎగ్జామ్స్ మంచి విజయాన్ని వారి సాధించగలగాలని ప్రార్థన చేసుకుంటున్నాను. రోజు మీకు పెంచుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. దాసరి సందీప్ వారి కుటుంబాన్ని నిర్ణయించుకుని కుటుంబంలో అందరి గురించి ఆయురాలు దయచేయండి. వారి ఉద్దేశాలన్నిటిలో నెరవేరాలని, పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు దయచేయండి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసిన వెంకటరమణ చంద్రకళ వారిని నియమించండి. వారి ఉద్దేశాలు నెరవేరాలని, అదేవిధంగా ఈ పుణ్యదానం అర్పించుకుని ప్రార్థన చేస్తున్నాను.
మేము ప్రతిని దీవించిన ఆయన ఉద్దేశాలు వేరాలు ప్రస్తుత వారి కుటుంబము అన్ని సమస్యలు తొలగిపడాలని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని నీకు సత్యపరి జీవిత లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నాము. ఈ లోక యాత్రని శీర్షకులు మీ సేవకుడు మా ఫ్రెండ్స్ గురువులు మా యోహాను క్రీడాకులని తదుడు క్రీడాకులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమునకు ప్రేమించుకుంటున్నారు. నీ చిత్తం ప్రకారం నీ సముద్రములకు చేయున్న ఈ ప్రజల మనములుగా దేశల తండ్రి నలుగురు జగన్ మీ బిడ్డలందరినీ కనికరించి మీరు ఐక్యపరచుకుని చనిపోయిన మా సహోదరులు మీ ప్రేమలో కూడిన వాళ్ళందరినీ దైవం మీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేము నచ్చట చేయండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చూస్తున్నాము. అతని ద్వారా నీవు సకలమైన లోకమును చేయించున్నావు. క్రీస్తు ద్వారా మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందు ఉన్న మా తండ్రి, ప్రభువా నీ కృపల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాళుత్వము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని ఘనతల నుండి సర్వదా కాపాడుము. మేము అక్షరాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసులుచున్నాను వాడి మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకొనుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను ప్రేమించిన ప్రభువా, శుభము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను ప్రేమించిన ప్రభువా,
ఇదిగో సర్వేశ్వరుని కొరకైన ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభు ఈ కొరకుల కిందకు పిలువబడిన వారు ధన్యులు. పరచునారాయణ స్వామి క్రమేణగా ఒకనాటికి ఎటువంటి పాపం చేయనని. ఆమేన్. యేసు క్రీస్తు మధురాహారము మానవ జాతికి మమ
వేడుకొనుచున్నాను. యేసు ప్రియమైనటువంటి స్థితిలా నవదిన ప్రార్థనలోనికి రోజు ప్రత్యేకంగా ఈ దిన ప్రార్థనలకు మొదలుకొని రోజు ఆహ్వానించిన వెంటనే సంతోషంతో అంగీకరించి నాడు ముందుకు వచ్చి చంద్రాభిషేకము తర్వాత చాలా మంచి భక్తులు పాట పూజ అదేవిధంగా తోడి వారి గురించి చక్కటి దైవ సందేశం అందించినటువంటి పాదగారిని మనందరి కలిసి గట్టి చదవాలి. ఆయన చంద్రాభిషేకం చేసినప్పుడు కూడా ఇదే మాట విన్నాను. తోటి వారు ఈ విచారం ఒక వరము దేవుని గొప్ప బహుమతి అని మాత్రం కాదు. తోటి వారు మన యొక్క జీవిత కష్ట దుఃఖంలో అవసరాలు ఒక మధ్యవర్తిగా ఏ విధంగా మనకు సహాయపడుతుంది అని ఆయన ప్రతికూలప్పుడు చేసిందో అద్భుతాలు చేశారు. అదే అద్భుతాలు జనల మధ్యలో ఆయన ఇప్పుడు కూడా ఆయన వెలుగుతూ ఉన్నారు అని చెప్పుకొని చక్కని దైవ సందేశము వారి గురించి దేవుని యొక్క వాక్యముల గురించి మనకు అందించినటువంటి పాదగారిని మరొకసారి గట్టి చెప్పడం. ఈరోజు మీ యొక్క పుష్పాలను సమర్పించడానికి వాక్య పరిచర్య చేయడానికి చక్కని ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన విచారణ గురువులు మన అంతోని గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతోని వారి దగ్గర పూజలు చేయాలి అని అంటే దాదాపు నాకు అంతోని వారు ప్యాటర్న్ సైడ్గా నేను తీసుకున్నాను. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అవకాశాలు వచ్చినా కూడా మిస్ చేసుకొని ఏదో ఒక రకంగా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముఖ్యంగా అంటే ఇక్కడ ఈ దర్శనం ఇచ్చినటువంటి అంతోని వారిని చూడడానికి ఇంకా ఆసక్తి చూపుతాను. సో నాకు ఈ అవకాశాన్ని ఈ విధంగా ఇవ్వడం దివ్య పుష్పాలని చేయడానికి చక్కని అవకాశము. సో ఐ డోంట్ మిస్ ఇట్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఫాదర్ గారికి ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన నీ పవిత్ర వరములు మాకు జీవముతో నింపునగాక. పునీత అంతోని వారి సంస్మరణను జరుపుకొని సందర్శించు మాకు సువార్త ప్రచారంలో అతడు చేసిన అవిరామ కృషి మాకు మార్గదర్శకముగా ఉండదుగా. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.